అన్నగా నమస్తే అండి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కావచ్చు, ఆయా శాఖలకు సంబంధించి ఆయన పనితీరును ప్రజలు మెచ్చుకుంటారు. ముఖ్యంగా కూటమికి ఓటు వేసిన వాళ్ళే కాకుండా ఓటు వేయని వారు కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరును మెచ్చుకుంటారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యుండి పాలనా అనుభవం లేకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారు? సమాజం పట్ల చిన్నప్పటి నుంచి ఒక బాధ్యత కలిగి ప్రజాస్వామ్యం పట్ల ఒక నమ్మకము విలువలు కలిగినటువంటి వ్యక్తులకి, అలాగే అధికార దాహము డబ్బు మీద ఆశ లేనటువంటి వ్యక్తులకి అవకాశం కల్పిస్తే ఎలా చేస్తారు పాలనని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. క్లియర్గా మొదటి నుంచి కూడా ఎలాంటి ధనం మీద ఆశగానే ఉండి పదవులు అధికారం మీద ఆశగాని లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం సమాజం కోసం ప్రజల కోసం మాత్రమే పరిపాలన కొనసాగించుకు వెళుతున్నారు. అందులో భాగంగానే అందరూ ఏవో ఆర్థిక శాఖ అని, హోంశాఖ అని ఇలా పెద్ద పెద్ద పేర్లు చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన క్లియర్గా గ్రామీణ ప్రాంతాలతో అందులో ఉన్నటువంటి ప్రజలతో పేద ప్రజలతో మమేకమయ్యేటువంటి శాఖలను తీసుకొని పంచాయతీరాజ్ శాఖ, రూరల్ వాటర్ డెవలప్మెంట్ శాఖ, అలాగే పర్యావరణము మరియు ఎన్విరాన్మెంట్ మరియు సైన్స్ అండ్ ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా క్లియర్గా ఇది పూర్తిగా పల్లె ప్రజలతోటి అలాగే భవిష్యత్తు తరాలతోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి శాఖలు ఇవన్నీ కూడా. అట్లాంటి శాఖలను తీసుకుని అటవీ శాఖ ఇట్లాంటివన్నీ తీసుకుని వీటన్నింటిలో కూడా అభివృద్ధి చేసుకుంటూ అలాగే ఉన్న లోపాలను సరి చేసుకుంటూ తనదైన శైలిలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రజల కోసం పుట్టినటువంటి నాయకుడే తప్ప పాలన లేదంటే రాజకీయ పార్టీల కోసం పుట్టినటువంటి నాయకుడు కాదు అని చెప్పడానికి ఆయన పరిపాలన తీరే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. అలాగే తలసేమియా బాధితులకు సంబంధించి మొన్న ఒక కాన్సర్ట్ జరిగిందండి. ఆ కాన్సర్ట్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షల రూపాయల భారీ విరాళం అందించారు. అంటే మనకు రీసెంట్గా కొంతమంది అభిమానులు మాట్లాడుకుంటున్నారు, మా నాయకుడు సంపదలో కుబేరుడు కాకపోవచ్చు కానీ దానం చేయడంలో కరుణుడు అని చెప్పని అనుకుంటున్నారు. ఆయన దగ్గర ఉన్న ఆఖరి రూపాయిని కూడా ఆయన కోసం కాకుండా ప్రజల కోసం పంచే వ్యక్తి అని చెప్పని అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ముమ్మాటికి అండి, ఒక్కొక్కసారి మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పార్టీని ఎలాంటి పరిస్థితుల నుంచి ఆయన ఎక్కడి వరకు తీసుకొచ్చారో మాకు తెలుసు. ఫండింగ్ కోసం ఎంత ట్రై చేసినప్పటికీ కూడా చిన్నపాటి ఫండింగ్ కూడా సమకూర్చలేనటువంటి సిచ్యువేషన్ నుంచి కేవలం ఆయన సంపాదన మీదే పార్టీని ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చారు ఆయన. ఇట్లాంటి పరిస్థితులను ఫేస్ చేస్తూ కూడా సమాజంలో బాధితులను చూసి వెంటనే చెలించిపోయి తనకున్నటువంటి రూపాయి ఉంటే రూపాయలు 30వ వంతు దానం చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దానకర్ణుడిగా పేరొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు మొత్తం రాజకీయాల్లోనే సొంత డబ్బును పెట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఒక్కళ్ళగానే ఇవాళకి కీర్తించబడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తలసేమియా బాధితుల కోసం 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం అనేది నిజంగానే పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ట్రస్ట్, అక్కడికి కొంతమంది దాతల నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇంకా ఆయన యొక్క ఉదార స్వభావాన్ని మరొకసారి ఆయన చాటి చెప్పుకున్నారు ఈ చర్య ద్వారా కూడా. అందువల్ల ఇట్లాంటి ఫాలోవర్ని అలాగే ఇట్లాంటి నాయకుల్ని కలిగి ఉన్నందుకు మేము నిజంగానే హ్యాపీగా ఉన్నామండి. అలాగే మొన్నటి కాన్సెప్ట్లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ముగ్గురు మధ్య అనుబంధం చాలా మంచిగా ఉంది. కానీ ఇటు చూస్తే కనుక వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, కూటమి మధ్య చిచ్చులు పెట్టేలా వ్యాఖ్యలు చేయడం కానీ, కూటమి మధ్య బంధానికి బీటలు వారేలా వాళ్ళ మాటలు కానీ ఉంటున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటండి? జగన్మోహన్ రెడ్డికి అండ్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ ఒక విషయం అయితే క్లియర్ అండి. కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నన్ని రోజులు ఓటమి అనేది కుదరదు, వాళ్ళ వల్ల అవ్వదు. వైసీపీ వల్ల కూటమిని ఓడించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కూటమిలో చిచ్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటకు తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ గెలుపు సాధ్యం అవుతుంది, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి ఇట్లాంటి కుట్రలను పన్నుతూ ఉన్నారు. దాంట్లో వాళ్ళు పన్నేటువంటి విషవలయంలో కోవడానికి ఎవరు కూడా లేరు, నాయకులు ఎవరు కూడా. కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకులు అందరికీ తెలుసు సఖ్యతగా ఉండడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అని చెప్పేసి. కాబట్టి ఇట్లాంటి ఎన్ని వెన్నుపోటు రాజకీయాలు చేసినప్పటికీ కూడా వైసీపీ దానికి మేము సిద్ధంగా లేము, ఖచ్చితంగా వాటిని తిప్పి కొడతాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య 2.0 అన్నారు. దాని తర్వాత నుంచి ఐపాక్ టీం మళ్ళీ యాక్టివేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు అవి కొన్నాళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చినప్పుడు సోషల్ మీడియా కార్యకర్తల్ని, అంటే వారికి సంబంధించి వైసీపీ ఫేక్ అకౌంట్ని వాటిని అరెస్ట్ చేయడం లాంటివి జరిగినాయి. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ యాక్టివ్ అయినట్టు అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే? ఓటమి తర్వాత ఐపాక్ టీంకి అలాగే సోషల్ మీడియా టీంకి జగన్మోహన్ రెడ్డి తన సొంత జేబులో డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందండి. సోషల్ మీడియా టీంకి అంత ముందు వరకు కూడా ప్రజా ఖజానా నుంచి డిజిటల్ మీడియా అని చెప్పేసి పెట్టేసి తద్వారా ప్రజల డబ్బుని నాయకులు తిట్టించడానికి ఉపయోగించాడు.
ఓడిపోయిన తర్వాత ఏంటంటే ప్రజా ఖజానా నుంచి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేడు కదా, ఆయనకి ఏమో పిల్లికి బిచ్చం పెట్టడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతను సొంత డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు మమ్మల్ని తిట్టించడానికి కూడా. అందువల్ల ఆ విషయాన్ని విరమించుకున్నాడు. తద్వారా ఏమి ఐడెంటిఫై చేశాడంటే తను పూర్తిగా సోషల్ మీడియా అనేది, లేదంటే తన కార్యకర్తలు అనేవాళ్ళు పూర్తిగా డబ్బుల కోసమే పనిచేసేవాళ్ళు, డబ్బులు లేకపోతే పనిచేయరన్న ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చి మళ్ళా పార్టీలో ఉన్నటువంటి నాయకులు నిలుపుకోవాలన్నా, పార్టీని ఆంధ్రప్రదేశ్లో నిలుపుకోవాలన్నా సరే మళ్ళీ సోషల్ మీడియాతో వర్క్ చేయించడము, ఇట్లాంటి ఉన్మాద చర్యలకు పాల్పడేలాగా చేయడం అవసరం అని చెప్పేసి అతనికి అర్థమైంది. కాబట్టి మళ్ళీ 290 కోట్ల రూపాయలు ఐపాక్ టీమ్ కి అలాగే సోషల్ మీడియా టీమ్ కి ఇచ్చేసి మళ్ళీ యాక్టివ్ చేశాడండి. మళ్ళీ ఉన్మాద మొక్క సోషల్ మీడియాలో రెచ్చిపోవడం మొదలైంది. బట్ కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి ఆ ఉన్మాద మొక్కని చాలా తీవ్రంగా గట్టిగా తిప్పికొట్టబోతుంది, చూస్తూ ఉండండి దగ్గరలోని. అలాగే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వారంలో ఆయన వ్యక్తిగత పర్యటన అంటూ కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు దేవాలయాలు సందర్శించారు. ముఖ్యంగా తమిళనాడులో ఇప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిది అన్నట్టు. త్వరలో అలాగే తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే బీజేపీని బలపరిచే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉందని అనుకోవచ్చా? ముమ్మాటికి మొన్న జరిగినటువంటి యాత్ర పూర్తిగా అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత యాత్ర అండి. గతంలో ఆయనకి 2 times యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయన కొన్ని మొక్కులనేవి మొక్కుకోవడం జరిగింది. మరలా ఇటీవల ఎలక్షన్ టైం నుంచి అలాగే గెలిచిన తర్వాత నుంచి నిరంతరాయంగా ఆయన పర్యటనలో శాఖలకు సంబంధించినటువంటి పనితీరు చేస్తూ ఉండడం మూలంగా కొంత ఆరోగ్యం అనేది ఇబ్బందికరంగా తయారవడం జరిగింది. తద్వారా ఆయన గతంలో ఉన్నటువంటి మొక్కులు పెండింగ్ ఉండడం మూలంగానే ఇలా మళ్ళీ నా అనారోగ్యం తిరిగి ఇట్లా వస్తోందేమో అని చెప్పేసి ఆయన భావించారు. అలాగే ఎప్పటి నుంచో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించాలనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష ఆయన మనసులో ఉంది. కాబట్టి 2 కారణాల చేత ఆయన వ్యక్తిగత పర్యటన మాత్రమే చేశారు మొన్న. రాజకీయాలకి ఈ పర్యటనకి ఎలాంటి సంబంధం లేదండి పూర్తిగా. అలాగే బీజేపీకి సంబంధించి కేంద్ర నాయకత్వంతో మోడీ గారితో కావచ్చు, అమిత్ షా గారితో కావచ్చు, జేపీ నడ్డా గారితో కావచ్చు జనసేనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటే కేంద్ర స్థాయి నాయకుడిగా ప్రమోట్ చేసే ఉద్దేశంలో ఉందంటారా? ముమ్మాటికి ఈ రోజు బీజేపీకి ఒక ఫెమిలియర్ ఫేస్ అనేది దక్షిణ భారతదేశంలో అవసరం ఉందండి. ఆ ఫెమిలియర్ ఫేస్ గా పవన్ కళ్యాణ్ గారు 100% ఉపయోగపడతారని చెప్పేసి బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించిందని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగే ఈ రోజు సనాతన ధర్మం విషయంలో కానివ్వండి, లేదంటే సమస్యల పట్ల స్పందిస్తున్నటువంటి తీరు కానివ్వండి, కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పాలనలో తప్పిదాలు జరిగితే సొంత పార్టీలైనా సరే ప్రశ్నించడంలో కానివ్వండి, బలమైన చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులుగా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా కీర్తి పొందుతున్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని కేంద్ర స్థాయిలో ప్రమోట్ చేయాలి అనుకోవడంలో తప్పేమీ లేదు. భవిష్యత్తులో జరగాలని కూడా మేము బలంగా కోరుకుంటున్నామండి. అలాగే రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ద్వారా నిధులు భారీగా రాబట్టుకోగలుగుతున్నారు. అంటే దీనికి ఒకనొక కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకోవచ్చండి. ముమ్మాటికి అండి కేంద్రంతో ఉన్నటువంటి సఖ్యత కారణం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను కేంద్రం వరకు చేరవేయటంలో కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా ఆయన బాధ్యతలను ఆయన చాలా బలంగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి కేంద్రం వంతుగా సహాయం చేయగలిగేటువంటి నిధులన్నింటినీ కూడా సకాలంలో తీసుకొచ్చుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మన్య ప్రాంతాల్లో రోడ్లు వేయడం లాంటివి కానివ్వండి, మన్య ప్రాంతాల్లో ఇప్పుడే కరెంటు రావడం కానివ్వండి, వాళ్ళ సంప్రదాయ నృత్యాల్లో నాట్యం చేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలా అనిపిస్తుందండి ఇవన్నీ మీకు చూస్తుంటే? గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలను మాత్రమే ప్రత్యేకించి సందర్శించడం జరిగింది. ఆ టైంలో కనీసపు అవసరాలు కూడా ఇన్నేళ్లు అవుతున్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఆంధ్రప్రదేశ్ విడిపడిపోయి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు రాష్ట్రాన్ని ఏలాయన్న విషయాన్ని ఆయన ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఆ రోజు ఆ పేద ప్రజలకు మాట ఇచ్చారు. ఆయనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నీరు, కరెంటు, రోడ్లు, స్కూళ్లు ఇలాంటి మౌలిక వసతులు ఖచ్చితంగా గ్రామాల్లోకి తీసుకొస్తానది మారుమూల గ్రామం అయినా సరే అని చెప్పేసి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజలు ఆయన నమ్మి అప్పటి మాటను గుర్తుంచుకొని ఆయనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ రోజు ఇచ్చిన మాటను ఈ రోజు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు. ముమ్మాటికి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులుగా ఆయన ఇచ్చినటువంటి మాటను రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన అన్ని పల్లెలకి చేరేలాగా చేస్తారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము. అలాగే ఆయన అడుగులు కూడా ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాయండి. ఈ 9 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంతండి? 100 out of 100 అండి.